హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 24/7 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ సెషన్లో ప్రధానంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అలాగే ఇతర పోటీ పరీక్షలకు కూడా ఎగ్జామినేషన్స్లో అడిగేందుకు అవకాశం ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ అయితే మనం ఇక్కడ డిస్కషన్ చేయబోతా ఉన్నాం. సో ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సో ప్రతిదాన్ని కూడా ఫుల్ ఆఫ్ కంటెంట్తో మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి, ఓకేనా. సో ఇంకా ఎవరైనా మన అడ్డా 24/7 సంబంధించినటువంటి ఈ యొక్క యాప్ని కానీ ఇన్స్టాల్ కానీ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి. సో అలాగే మన అడ్డా 24/7 అనేది మీకు ఇక్కడ 8 lakhs సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉందన్నమాట. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తూ ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే మన అడ్డా 24/7లో ఆల్ ప్రొడక్ట్స్ పైన కూడా 17% డిస్కౌంట్ అనేది మీకు అందుబాటులో ఉంటుందండి. సో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని బై చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయన్నమాట, బ్యాచ్కి సంబంధించిన లింక్స్. సో దానిపైన క్లిక్ చేసి వైఫై 66 అనేటువంటి మన ప్రోమో కోడ్ అప్లై చేసి బై చేయండి. మీకు 17% డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది, ఓకేనా. సో మనమైతే ఎక్కువ లేట్ చేయకోకుండా మన సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ట్రై చేయండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ ద ప్రీ ఇండిపెండెన్స్ టైమ్స్ వెన్ ద కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ వాస్ లాంచ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం? స్వాతంత్రం రాకముందు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రైమరీ ఎడ్యుకేషన్ని అమలు చేసినటువంటి తొలి రాష్ట్రం ఏంటి అనేసి అడుగుతూ ఉన్నారు. క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ కూడా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఆప్షన్ ఏ బరోడా, ఆప్షన్ బి ఆర్కాట్, ఆప్షన్ సి కూర్గ్, ఆప్షన్ డి హైదరాబాద్. ట్రై చేయండి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా సందర్భాల్లో మనకి ఎగ్జామినేషన్లో నేరుగా అడిగినటువంటి క్వశ్చన్ అనేసి మనం ఇక్కడ చెప్పొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటి అనేసి మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న అంశాన్ని గమనించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఒకసారి ఇక్కడ చూస్తే అది 1911 సంవత్సరం అండి. సో మన గోపాలకృష్ణ గోఖలే అనే ఒక వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. సో ఈ గోపాలకృష్ణ గోఖలే అనే ఒక వ్యక్తి కేంద్ర శాసనసభలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నటువంటి రోజుల్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. సో తీర్మానాన్ని మనం ఏమంటామనేసి అంటే గోఖలే రెజల్యూషన్ అనేటువంటి ఒక పేరుతో చెప్పుకుంటాం. గోఖలే రెజల్యూషన్ అనే ఒక పేరుతో ఏంటనేసి అంటే చెప్పడం జరుగుతుంది. సో దాన్ని తెలుగులో గోఖలే తీర్మానము అనేటువంటి ఒక పేరుతో మనం ఏంటనేసి అంటే చెప్తాం. సో దీంట్లో భాగంగా 6 నుండి 14 సంవత్సరాల బాల బాలికలందరికీ కూడా నిర్బంధ ప్రాథమిక విద్య, నిర్బంధంగా అయినా సరే ప్రాథమిక విద్యను అందించాలని చెప్పేసి ఇలాంటి ఒక రెజల్యూషన్ని కేంద్ర శాసనసభలో ఏంటనేసి అంటే ప్రవేశపెట్టాడు. కాకపోతే అప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి ఈ బిల్లు అనేది ఆమోదం పొందలేకపోయిందన్నమాట. సో దీంతో ఈ బిల్లు ముందుకెళ్ళలేదు. ఆ తర్వాత కాలంలో బరోడా సంస్థానంలో అండి, బరోడా సంస్థానంలో సో స్వతంత్రం కంటే పూర్వం మొట్టమొదటిసారిగా నిర్బంధ ప్రాథమిక విద్యని అమలు చేసినటువంటి తొలి సంస్థానం అనేసి మనం దేన్ని చెప్తామనేసి అంటే బరోడా సంస్థానాన్ని మనం చెప్తాం. ఈ బరోడా సంస్థానం పరిధిలో నిర్బంధ ప్రాథమిక విద్యను ఏంటనేసి అంటే అమలు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ అభ్యర్థులకు వచ్చేటువంటి ఒక చిన్న డౌట్ ఏంటంటే, సార్ కేంద్ర శాసనసభలో ఈ గోఖలే తీర్మానం వీగిపోయింది కదా, మరి బరోడా సంస్థానంలో ఎలా అమలు చేశారు అనే డౌట్ వస్తుంది. సో ఆఫ్లైన్లో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి రీజన్ లేదా సొల్యూషన్ ఏంటనేసి అంటే ఆన్సర్ ఏంటనేసి అంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించేటువంటి రోజుల్లో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని అలాగే స్వదేశీ సంస్థానాలు అనేటివి రెండు ఉండేటివి. అయితే బ్రిటిష్ వాళ్ళు ఏంటనేసి అంటే స్వదేశీ సంస్థానాలకి పెద్ద మొత్తంలో ఏంటనేసి అంటే కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనమాట. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు ఏంటనే సరే పరిపాలించుకోవచ్చు, బ్రిటిష్ వాళ్ళు దానికి అడ్డు చెప్పనంత వరకు. సో దీనికి కూడా బ్రిటిష్ వాళ్ళు ఏంటనే అంటే వాళ్ళు ప్రవేశపెట్టుకుంటామంటే బ్రిటిష్ వాళ్ళు అడ్డు చెప్పలేదు. సో దాంట్లో భాగంగా బరోడా సంస్థానంలో ఇలాంటి ఒక నిర్బంధ ప్రాథమిక విద్యని ప్రవేశపెట్టినారు అనే అంశాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు, ఓకేనా. సో ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము అనేసి మనం చెప్తాం, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఇంగ్లీష్ మెన్ టు ప్రిసైడ్ ఓవర్ ద కాంగ్రెస్ సెషన్ వాస్. సో
ఈ విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి ఆంగ్లేయుడు ఎవరు అనేసి అడుగుతా ఉన్నారు. మొట్టమొదటి ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ చేయండి. జార్జ్ యూల్, డఫ్రిన్, వెడెన్బర్గ్, అలాగే నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అండి. ద ఫస్ట్ ఇంగ్లీష్ మెన్ టు ప్రిసైడ్ ఓవర్ ఏ కాంగ్రెస్ సెషన్ వాస్ అనేసి అడుగుతూ ఉన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు ఎవరు అనేటువంటి ప్రశ్న మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. సో ఆన్సర్ ఏంటనేసి అంటే జార్జ్ యూల్ అనేసి మనం చెప్తాం. ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము అనేసి మనం చెప్తాం. సో అది 1888 సంవత్సరం అండి. సో 1888 ఐఎన్సి సమావేశం వచ్చేసి ఎక్కడ జరిగింది అనేసి అంటే అలహాబాద్ అనే ఒక ప్రాంతంలో ఈ యొక్క ఐఎన్సి సమావేశం జరిగింది. ఈ ఐఎన్సి సమావేశానికి ఎవరు అధ్యక్ష వహించాడు అనేసి అంటే జార్జ్ యూల్ అనే ఒక వ్యక్తి. జార్జ్ యూల్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క ఐఎన్సి సమావేశానికి ఏంటనేసి అంటే అధ్యక్షత వహించినాడు అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో 1888 అలహాబాద్ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ఒక వ్యక్తిగా జార్జ్ యూల్ని మనం చెప్పుకుంటాం. ఈ విధంగా జార్జ్ యూల్ అనేటువంటి ఒక వ్యక్తి ఆంగ్లేయుడు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ఏర్పాటు కాగా ఏర్పాటైనప్పటి నుండి ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆంగ్లేయుడు అనేసి మనం ఎవరిని చెప్తామనేసి అంటే ఇతన్నే మనం ఇక్కడ చెప్పుకుంటాం అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది దానికి సంబంధించినటువంటి సమాచారము. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లార్డ్ మేయో రెజల్యూషన్ ఆఫ్ 1870 వాస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో లార్డ్ మేయోకి సంబంధించిన లార్డ్ మేయో రెజల్యూషన్ ఆఫ్ 1870, సో దానికి సంబంధించినటువంటి సరైనటువంటి అంశాన్ని గుర్తించండి. లోకల్ అడ్మినిస్ట్రేషన్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, ఫైనాన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ప్రావిన్సెస్, అలాగే బోత్ ఆఫ్ దెమ్, అలాగే నన్ ఆఫ్ ది అబోవ్. నన్ ఆఫ్ ది అబోవ్ ట్రై చేయండి. లార్డ్ మేయోకి సంబంధించినటువంటి సరైనటువంటి అంశాన్ని గుర్తించండి. సో లార్డ్ మేయో అనేటువంటి వ్యక్తి మన భారతదేశంలో వైస్రాయ్గా సేవలు అందించినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి అనేసి మనం చెప్తాం. ప్రధానంగా అలాంటి లార్డ్ మేయో అనేటువంటి వ్యక్తి 1870s కాలంలో 2 రెజల్యూషన్ తీసుకొని వచ్చాడు. దాన్ని మనం లార్డ్ మేయో రెజల్యూషన్స్ అనేసి మనం చెప్పుకుంటాం. ఆ లార్డ్ మేయో రెజల్యూషన్స్లో భాగంగా లోకల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి స్థానిక స్వపరిపాలనకు సంబంధించినటువంటి ఒక రెజల్యూషన్ తీసుకొచ్చాడు. జస్ట్ రెజల్యూషన్ మాత్రమే. మీకు స్థానిక స్వపరిపాలన పితామహుడు అన్న వెంటనే లార్డ్ రిప్పన్ గుర్తొస్తాడు, నాకు తెలుసు. కాకపోతే దానికి సంబంధించిన ఒక తీర్మానాన్ని మాత్రం అంతకన్నా ముందే 1870sలోనే ప్రవేశపెట్టినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే ఈ విధంగా లార్డ్ మేయో లాంటి ఒక వ్యక్తిని మనం చెప్పుకుంటాం. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. స్థానిక పరిపాలన లేదా స్థానిక ప్రభుత్వాలు అని చెప్తాం. ఓకేనా? అలాగే సెకండ్ పాయింట్ ఏంటండి? డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అండ్ ఫైనాన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ప్రావిన్సెస్. కేంద్ర ప్రభుత్వం నుండి ఈ విధంగా పవర్ అండ్ ఫైనాన్స్ సంబంధించిన అంశాలను వికేంద్రీకరించాలి అనే ఒక తీర్మానాన్ని కూడా ఏంటనేసి అంటే 1870sలోనే లార్డ్ మేయో రెజల్యూషన్స్లో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్ బి అనేది కూడా మనకి ఏంటనేసి అంటే కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటండి? సో బోత్ ఏ అండ్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అనేసి మనం చెప్తాం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ అ నాట్ వర్క్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్? క్రింది వానిలో రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ చేత రచించబడని అంశాన్ని గుర్తించండి అనేసి అడుగుతూ ఉన్నాడు. ద గార్డెనర్, గీతాంజలి, అలాగే మనం చూసుకున్నట్లయితే ద కింగ్ ఆఫ్ ఛాంబర్. ఈ మూడింటి రచనల్లో ఏ రచన రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించి కాదు అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది అనమాట. ఆన్సర్ చేయండి. ఓకే, సో ఈరోజు సెషన్లో కూడా నియర్లీ 15 క్వశ్చన్స్ అనేవి మనం మాట్లాడుకుందామండి. సో అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా ఏంటనేసి అంటే ఫుల్ ఆఫ్ కంటెంట్తో మనం డిస్కస్ చేస్తాం.
సో జాగ్రత్తగా విని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఓకేనా? రవీంద్రనాథ్ ఠాగూర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఓకే, చూద్దాం. సో ద గార్డెనర్, గీతాంజలి, ద కింగ్ ఆఫ్ ఛాంబర్, ద కింగ్ ఆఫ్ డార్క్ ఛాంబర్. సో ఈ మూడు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ చే రచించబడినటువంటి గ్రంథాలు అనేసి మనం ఇక్కడ చెప్తాం. సో రవీంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ద గార్డెనర్ అయితేనేమి, గీతాంజలి అయితేనేమి, ద కింగ్ ఆఫ్ డార్క్ ఛాంబర్ అనేటువంటి రచన అయితేనేమి, సో ఈ మూడింటిని కూడా చేసినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి ఒక వ్యక్తిని మనం ఇక్కడ చెప్పుకుంటాం. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న వెంటనే ప్రధానంగా 1905 అక్టోబర్ 16 మీకు గుర్తు రావాలి. సో 1905 అక్టోబర్ 16 యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేసి అంటే, సో 1905 జూలై 20వ తారీఖున బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ ప్రాంతాన్ని 2 భాగాలుగా విభజించారు. దాన్ని వ్యతిరేకిస్తూ 1905 ఆగస్టు 7వ తారీఖున బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా మన భారతదేశంలో పలు ప్రాంతాలలో ఉద్యమాలు కూడా జరిగాయి. అయినప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఏమాత్రం చలించకుండా బెంగాల్ విభజనని ఎప్పుడు అమల్లోకి తీసుకొచ్చారనేసి అంటే 1905 అక్టోబర్ 16. సో బెంగాల్ విభజన ఎప్పుడు అమల్లోకి వచ్చిందనేసి అంటే 1905 అక్టోబర్ 16వ తారీఖున బెంగాల్ విభజన అనేది అమలులోకి వచ్చింది అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే బెంగాల్ విభజన అమల్లోకి రావడాన్ని ఏంటనేసి అంటే మన రవీంద్రనాథ్ ఠాగూర్ గట్టిగా వ్యతిరేకిస్తాడనమాట. మీరు బెంగాల్ ప్రాంతాన్ని 2 భాగాలుగా విభజించి బెంగాల్లో ఉన్నటువంటి బెంగాలీలని అలాగే ముస్లింలని వేరు చేద్దామని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు. మీరు 2 భాగాలుగా కాదు, కొన్ని వందల భాగాలుగా మమ్మల్ని విడదీసినప్పటికీ కూడా బెంగాల్లో ఉన్నటువంటి బెంగాలీలు అలాగే బెంగాల్లో ఉన్నటువంటి ముస్లింలు ఎప్పుడు కూడా ఐకమత్యంతో ఉంటామని చెప్పి ఆయన ఏంటనేసి అంటే ఒక ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తాడనమాట. వాటిని మనం ఏమంటామనేసి అంటే రక్షాబంధన్ ఉత్సవాలు అనేసి మనం చెప్తాం. రక్షాబంధన్ ఉత్సవాలు. సో ఈ విధంగా 1905 అక్టోబర్ 16వ తారీఖున బెంగాల్ విభజన అమలును వ్యతిరేకించి రక్షాబంధన్ ఉత్సవాలని, రాఖీ బంధన్ ఫెస్టివల్స్ని నిర్వహించినట్టు ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ని చెప్పుకుంటాం. సో దీంట్లో భాగంగా బెంగాల్లో ఉన్నటువంటి బెంగాలీలు మరియు ముస్లింలు సోదరభావంతో ఒకరికొకరు రాఖీలు కట్టుకొని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను తెలియజేయడం జరిగింది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇది దానికి సంబంధించినటువంటి సమాచారం. ఈ సందర్భంలోనే బెంగాల్ విభజనను వ్యతిరేకించి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏంటనేసి అంటే ఒక బుక్ను కూడా ఒక పాటను కూడా రాయడం జరుగుతుందండి. సో ఆ పాటని మనం ఏమంటామనేసి అంటే అమర్ సోనార్ బంగ్లా, అమర్ సోనార్ బంగ్లా అనేటువంటి ఒక పేరుతో మనం చెప్పుకుంటాం. సో బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి ఒక ప్రముఖ పాట పేరేంటి అనేసి అంటే అమర్ సోనార్ బంగ్లా. ఈ అమర్ సోనార్ బంగ్లా అనేది తర్వాత కాలంలో 1971లో బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు బంగ్లాదేశ్ సంబంధించినటువంటి జాతీయ గీతంగా మారింది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఆ తర్వాత 1911లో బెంగాల్ విభజన అనేది రద్దు అవుతుందన్నమాట. 1911లో బెంగాల్ విభజన రద్దు అవుతుంది. ఆ రద్దుకి ఆనందంతో మళ్ళీ ఈయన మరొక పాట రాస్తాడు. ఏంటనేసి అంటే జనగణ మన. సో ఈ విధంగా బెంగాల్ విభజన అమల్లోకి వచ్చినప్పుడు అమర్ సోనార్ బంగ్లా అనే ఒక పాటని, బెంగాల్ విభజన రద్దయినప్పుడు జనగణ మన అనే ఒక పాటని రాయడం జరిగింది. ఈ పాట తర్వాత కాలంలో బంగ్లాదేశ్కి సంబంధించి జాతీయ గీతంగా మారింది. ఈ పాట భారతదేశానికి సంబంధించి మన ఇండియాకి ఏంటనేసి అంటే జనగణగా మారింది అనే ఒక జాతీయ గీతంగా మారింది అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గమనించవలసి ఉంటుంది అనమాట. అయితే జనగణ మన అనే ఒక పాట యొక్క ఇంపార్టెన్స్ మనకు చాలా ఉంటుంది. ఈ యొక్క పాటని ఐఎన్సి సమావేశంలో తొలిసారిగా ఆలపించడం జరిగింది అనేసి అంటే సో 1911 సంవత్సరంలో కలకత్తాలో జరిగింది ఐఎన్సి సమావేశం. బిషన్ నారాయణ్ దార్ అనే ఒక వ్యక్తి ఆ ఐఎన్సి సమావేశానికి అధ్యక్ష వహించాడు. ఆ ఐఎన్సి సమావేశంలోనే తొలిసారిగా
ఈ మన జాతీయ గీతమైనటువంటి జనగణమనని తొలిసారిగా ఆలపించడం జరిగింది. ఎగ్జామినేషన్లో నేరుగా ఇలా అడగచ్చు, ఏ ఐఎన్సి సమావేశంలో మొట్టమొదటిసారిగా మన జాతీయ గీతమైనటువంటి జనగణమనని ఆలపించడం జరిగింది అనేసి అంటే, సో గుర్తుపెట్టేసుకోండి, 1911 కలకత్తాలో జరిగినటువంటి బిషన్ నారాయణ్ ధార్ అనే ఒక ఐఎన్సి సమావేశంలోనే తొలిసారిగా ఇలా ఆలపించారనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ జనగణమన అనే ఒక పాటని ఏ ఐఎన్సి సమావేశాలు ఆలపించారంటే ఇదని చెప్పుకున్నాం. మరి ఏ పత్రికలో తొలిసారిగా ఇతను రాయడం జరిగింది అనేసి అంటే, సో తత్వబోధిని అనే ఒక పత్రిక ఉంటుందండి. తత్వబోధిని అనే ఒక పత్రిక ఉంటుంది. ఈ తత్వబోధిని అనే ఒక పత్రికలో తొలిసారిగా దేవేంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించినటువంటి తత్వబోధిని అనే ఒక పత్రికలో తొలిసారిగా ఏంటనేసి అంటే ఈ యొక్క పాటని రాయడం జరిగింది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి పొందినటువంటి తొలి వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామనేసి అంటే ఇతనే చెప్పుకుంటాం. ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా సాహిత్య రంగంలో లిటరేచర్ ఫీల్డ్లో నోబెల్ బహుమతి పొందినటువంటి తొలి వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామనేసి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అనే ఒక వ్యక్తిని మనం చెప్పుకుంటాం. రవీంద్రనాథ్ ఠాగూర్ అనే ఒక వ్యక్తిని. సో రవీంద్రనాథ్ ఠాగూర్ అనే ఒక వ్యక్తికి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బ్రిటిష్ వాళ్ళు ఒక బిరుదు కూడా ఇస్తారండి, సర్ లేదా నైట్ హుడ్ హోదాని కూడా ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళచే సర్ లేదా నైట్ హుడ్ హోదాని పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరనేసి అంటే ఇతడే అన్నమాట. సో బ్రిటిష్ వాళ్ళ తర్వాత కాలంలో చాలా మందికి సర్ లేదా నైట్ హుడ్ అనేటువంటి హోదానిచ్చి సత్కరిస్తూ ఉంటారు. అలా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి సర్ లేదా నైట్ హుడ్ అనేటువంటి హోదాను పొందిన మొట్టమొదటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే ఇతన్నే మనం ఇక్కడ చెప్పుకుంటాం అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే బెంగాల్ విజయానికి వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమాలలో కీలకంగా పాల్గొన్నటువంటి వ్యక్తుల్లో మన రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఒక ప్రముఖ వ్యక్తి అనేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో దీనికి ఆన్సర్ ఏంటండి, ఇవన్నీ కూడా సరైనటువంటి సమాధానాలు. ఆన్సర్ మాత్రమే కాదు, నేను ఎక్కడైతే ఏదైతే రాశానో వాటన్నిటిని కూడా మీరు నోట్ చేసుకోండి, కొత్తగా వినేటోళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ బెంగాలీ న్యూస్ పేపర్? మొట్టమొదటి బెంగాలీ వార్తాపత్రిక ఏంటి? మొట్టమొదటి బెంగాలీ వార్తాపత్రిక ఏమిటి? ట్రై చేయండి. సమాచార్ దర్పణ్, సంవాద కౌముది, సంవాద ప్రమాకర్, బెంగాల్ గెజిట్. బెంగాల్ గెజిట్ ట్రై చేయండి. ఓకే, సో మొట్టమొదటి బెంగాలీ వార్తాపత్రిక ఏంటి? ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు కూడా మనకి ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి క్వశ్చన్గా మనం ఏంటనేసి అంటే చెప్పచ్చు. సరే చూద్దాం. సో భారతదేశంలో మొట్టమొదటి బెంగాలీ వార్తాపత్రిక అనేసి మనం దేని చెప్పుకుంటాం అనేసి అంటే సంవాద కౌముది అనే ఒక పత్రికను మనం చెప్పుకుంటాం. ఏమంటాం? సంవాద కౌముది అనేసి మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో రాజా రామ్మోహన్ రాయ్ అనేసి ఒక ఆయన ఉంటాడండి. రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశంలో సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు అనేటువంటి ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే ఇదనే చెప్పుకుంటాం. ఫాదర్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ, ఆధునిక భారతదేశ పితామహుడు అనే ఒక పేరుతో కూడా ఇతన్నే మనం చెప్పుకుంటాం. నవయుగ వైతాళికుడు అనే ఒక పేరుతో కూడా ఇతన్నే చెప్పుకుంటాం. సో ఇలా ఒక ఇంపార్టెంట్ పర్సన్ రాజా రామ్మోహన్ రాయ్. ప్రధానంగా రాజా రామ్మోహన్ రాయ్ సంబంధించి కొన్ని పత్రికలు ఉంటాయి. సంవాద కౌముది, సంవాద కౌముది. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఏ భాషలో ప్రచురించడం జరిగింది అనేసి అంటే బెంగాలీ భాషలో. సో భారతదేశంలో భారతీయుడు చేత ప్రారంభించబడిన మొట్టమొదటి వార్తాపత్రిక అనేసి మనం దేన్ని చెప్పుకుంటాం అనేసి అంటే సంవాద కౌముదిని మనం చెప్తాం. వన్స్ అగైన్ రిపీట్ చేస్తా ఉన్నా చూడండి. భారతదేశంలో భారతీయుడు చేత ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి వార్తాపత్రిక ఏంటనేసి అంటే సంవాద కౌముది. సో ఈ సంవాద కౌముది అనేది ఎప్పుడు రాయడం జరిగింది అనేసి అంటే
ప్రచురించడం జరిగింది అనేసి అంటే ఈ విధంగా బెంగాల్ భాషలో ప్రచురించారనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో భారతీయుడి చేత ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి వార్తాపత్రిక సంవాద కౌముది. సో ఏ భాషలో అంటే బెంగాలీ భాషలో. సో కాబట్టి ఆన్సర్ బి అనేది మన కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ సంబంధించి సంవాద కౌముది, బంగదూత, అలాగే మిరాత్ ఉల్ అక్బర్, అలాగే మనం చూసుకున్నట్లయితే బ్రాహ్మణ సేవది. సో ఈ 4 కూడా ఏంటనేసి అంటే రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వార్తాపత్రికలు అని చెప్పుకుంటాం. సంవాద కౌముది, బంగదూత, మిరాత్ ఉల్ అక్బర్, బ్రాహ్మణ సేవది అనేటువంటి ఈ 4 పత్రికలు సో ఎవరికి సంబంధించినవి అంటే ఈ విధంగా రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించినవి అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే బంగదూత అనేది బెంగాలీ భాషలో రాయబడింది అంటే ప్రచురించబడింది. మిరాత్ ఉల్ అక్బర్ అనేది మనకి ఇంపార్టెంట్, పర్షియా లాంగ్వేజ్లో ప్రచురించబడింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ అడుగుతారు. భారతదేశంలో పర్షియన్ లాంగ్వేజ్లో ప్రచురించబడినటువంటి మొట్టమొదటి వార్తాపత్రిక, భారతదేశంలో పర్షియా భాషలో ప్రచురించబడినటువంటి మొట్టమొదటి వార్తాపత్రిక అనేసి మనం దేనికి చెప్పుకుంటాం అనేసి అంటే మిరాత్ ఉల్ అక్బర్ని మనం చెప్తాం. మొఘల్ చక్రవర్తుల యొక్క చరిత్రను గురించి వివరిస్తూ వాళ్ళ యొక్క గొప్పతనాల గురించి తెలియజేస్తూ మిరాత్ ఉల్ అక్బర్ అనే ఒక పత్రికలో రాజా రామ్మోహన్ రాయ్ గారు ప్రచురించేవారు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. బ్రాహ్మణ సేవది అనేది కూడా బెంగాలీ లాంగ్వేజ్లో ఉంటుంది. మరి ఈ బ్రాహ్మణ సేవది యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేసి మనం చూసుకుంటే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపడం కోసం రాజా రామ్మోహన్ రాయ్ ఏంటనేసి అంటే బ్రాహ్మణ సేవది అనే ఒక పత్రికని ప్రారంభించినాడు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఈ 4 కూడా ఎవరికి సంబంధించిన అనేసి అంటే ఈ విధంగా రాజా రామ్మోహన్ రాయ్ అనేసి గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే నోట్ అని చెప్పి ఒక మాట రాసుకోండి. సో భారతదేశంలో భారతీయుడి చేత ప్రారంభించబడిన తొలి వార్తాపత్రిక సంవాద కౌముది రాజా రామ్మోహన్ రాయ్ అని రాసుకోండి. ఇంకొక అని పెట్టుకొని బెంగాలీ. మళ్ళీ చెప్తానండి, భారతదేశంలో భారతీయుడి చేత ప్రారంభించబడిన తొలి వార్తాపత్రిక సంవాద కౌముది రాజా రామ్మోహన్ రాయ్, బెంగాలీ అని రాసుకోండి. నెక్స్ట్ ఏంటనేసి అంటే భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక, ఇండియాస్ ఫస్ట్ న్యూస్ పేపర్ అనేసి మనం చెప్తాం. అదేంటనేసి అంటే బెంగాల్ గెజిట్. కాకపోతే ఇదేంటనేసి అంటే ఆంగ్ల భాషలో ప్రచురించబడింది. ఒక విదేశీయుడు దీన్ని ప్రారంభించాడు. ఎవరు సార్ దీన్ని ప్రారంభించింది అనేసి అంటే జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే ఒక వ్యక్తి ఉంటాడు. జేమ్స్ అగస్టస్ హిక్కీ. సో ఈ విధంగా 1784 ఆ మధ్య కాలంలో బెంగాల్ గెజిట్ అనే ఒక పత్రికని జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే ఒక వ్యక్తి ప్రారంభించాడనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ ఏంటనేసి అంటే గుర్తుపెట్టుకోవాలి. అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, భారతదేశంలోనే మొట్టమొదటి వార్తాపత్రిక అంటే ఇదన్నమాట. కాకపోతే దీన్ని మన భారతీయుడు ప్రారంభించలేదు, జేమ్స్ అగస్టస్ హిక్కీ అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని ప్రారంభించాడు అన్నట్లు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెవల్యూషనరీ హ్యాస్ రిటన్ బందీ జీవన్. సో బందీ జీవన్ అనే ఒక పుస్తకాన్ని రాసినటువంటి ఒక ప్రముఖుడిగా మనం ఎవరిని చెప్తాం? ట్రై చేయండి. బందీ జీవన్ అనే ఒక పుస్తకాన్ని రాసినది ఎవరు? చంద్రశేఖర్ ఆజాద్, సచిత్ర సన్యాల్, రాస్ బిహారీ బోస్, భగత్ సింగ్. ఓకే. విప్లవకారుల పాలిట పవిత్ర గ్రంథంలా దీన్ని మనం చెప్పుకుంటామండి. అర్థమవుతుందా? విప్లవకారుల పాలిట పవిత్ర గ్రంథం అంట. అంటే రెవల్యూషనరీ పీరియడ్లో భాగంగా కొంతమంది విప్లవకారులు ఏంటనేసి అంటే దీన్ని పవిత్ర గ్రంథంలాగా భావించేవాళ్ళు అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. మరి దీనికి ఆన్సర్ ఏంటనేసి అంటే ఒకసారి చెక్ చేయండి. సచిత్ర సన్యాల్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేసి మనం చెప్తాం. సచిత్ర సన్యాల్ అనేసి మనం చెప్తాం అనమాట. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము. ప్రధానంగా బందీ జీవన్ అండమాన్ నికోబార్ దీవుల్లో
సెల్యులార్ జైలు అనేటి ఒక జైలు ఉంటుందండి. బ్రిటిష్ వాళ్ళు ఏంటనేసి అంటే వాళ్ళకి వ్యతిరేకంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి విప్లవకారులందరినీ కూడా తీసుకొని పోయి ద్వీపాంతర జైలు శిక్షలో భాగంగా వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి బాగా ఇబ్బంది పెట్టేటోళ్ళు అనమాట. సో దాంట్లో భాగంగా ఆ జైల్లో ఉన్నప్పుడు పరిస్థితులు అనేటివి ఏ విధంగా ఉండేటని సో చెప్పే కోసం సో వివరిస్తూ సచీంద్ర సన్యాల్ అనే ఒక వ్యక్తి రాసినటువంటి ఒక పుస్తకాన్ని బందీ జీవన్ అనేసి మనం చెప్తాం. జైల్లో ఉన్నటువంటి ఖైదీల యొక్క మనోభావాలు, జైల్లో ఖైదీలను బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా హింస పెట్టేవాళ్ళు, జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మనోగతం ఎలా ఉండేది, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా నీట్గా ఏంటనేసి అంటే సచీంద్ర సన్యాల్ అనే ఒక వ్యక్తి రాయడం జరిగిందంట. సో ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలని ఆధారంగా బందీ జీవన్ అని చెప్పేసి రాశాడు. సో దాన్నే మనం ఏమని చెప్తామంటే విప్లవకారుల పాలిట పవిత్ర గ్రంథంగా మనం ఏంటనేసి అంటే చెప్పుకుంటాం. విప్లవకారుల పాలిట ఒక పవిత్ర బైబిల్ లాంటిది అనేసి కూడా మనకి ఏంటనేసి అంటే చరిత్రకారులు చెప్తూ ఉంటారు. సో ఆన్సర్ ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ అమంగ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. క్రింది వానిలో సరిగా ఉన్నటువంటి అంశాన్ని గుర్తించండి. సో 4 అంశాలు ఇచ్చానండి, 3 అంశాలు ఇచ్చాను. దాంట్లో భాగంగా సరైనటువంటి అంశాన్ని గుర్తించండి. ఒక 2 minutes అలా టైం తీసుకొని ఒక 1 minute అలా టైం తీసుకొని జాగ్రత్తగా చూసి ఒకదానికొకటి యాడ్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ చేయండి. ఇన్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ ఇట్ అడాప్టెడ్ ఏ రెజల్యూషన్ ఎక్స్ప్రెసింగ్ dissatisfaction on the current system of governance and demand reforms in the council. మొదటి ఐఎన్సి సమావేశంలో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పనితీరు సక్రమంగా లేదు, అంత సాటిస్ఫాక్షన్గా లేదు. సో కాబట్టి దాని నుండి మాకు రీఫార్మ్స్ కావాలని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 వాస్ ఎనాక్టెడ్ పార్షియల్లీ డ్యూ టు ఎఫర్ట్స్ ఇన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఎఫర్ట్స్ వల్ల ఏర్పడింది అని చెప్తా ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ హ్యాస్ authorized the universities, district boards, municipalities, జమీందార్స్, ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సెండ్ టు ప్రొవిన్షనల్ కౌన్సిల్ అని చెప్తా ఉన్నారు. సో దీని ఆధారంగా ఏంటనేసి అంటే మొట్టమొదటిసారిగా ఈ విధంగా యూనివర్సిటీలు అయితేనేమి, విద్యా సంస్థలు అయితేనేమి, జమీందారుల దగ్గర ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్నటువంటి వ్యక్తులు అయితేనేమి, ప్రొవిన్షియల్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి వ్యక్తులు అయితేనేమి, చట్టసభలోకి ఎన్నిక అవడం అయితేనేమి దీని ఆధారంగానే జరిగిందనేసి మనకి చెప్తా ఉన్నారు. మరి చూసి కరెక్ట్ ఆన్సర్ ఏంటనేసి ఒక 1 minute అలా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఓకే, ట్రై చేయండి. ఓకే చూడండి. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించి ఒక క్వశ్చన్, ఒక పాయింట్, అలాగే 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ మీద కూడా ఇంకొక పాయింట్. సో 2 పాయింట్స్ మీద బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఏంటనేసి అంటే క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. సో చాలాసార్లు చెప్పే ఉన్నాడు, పెయిడ్ క్లాస్ వాళ్ళకైతే రీసెంట్గానే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి చెప్పి మితవాద యుగం గురించి చెప్పేటప్పుడు ఈ 2 పాయింట్స్ కూడా కవర్ చేస్తున్నాను. సో ఎవరైనా పెయిడ్ క్లాస్ వాళ్ళు మాత్రం సెషన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాలి. మీకు పెయిడ్ క్లాస్ వాళ్ళకి ఈ విధంగా మితవాద యుగం అంతా అయిపోయిన తర్వాత మితవాదులు ఏదైనా సాధించారనేసి అంటే మితవాదులు పెద్దగా సాధించింది ఏమీ లేదు, వాళ్ళు సాధించింది ఏమైనా ఉన్నదా అనేసి అంటే అది 1892లో కౌన్సిల్ యాక్ట్ అనేసి మనం చెప్తాం. 1892 కౌన్సిల్ యాక్ట్ అనేసి. సో 1892 కౌన్సిల్ యాక్ట్ అనేది ఎవరి యొక్క కృషి మేరకు వచ్చిందనేసి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి మితవాదుల యొక్క కృషి వల్ల వచ్చిందనేసి మనం చెప్తాం. సో కాబట్టి అబ్సల్యూట్లీ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మరి థర్డ్ ఆప్షన్ ఏంటి? ఈ చట్టం ఆధారంగానే ఏంటనేసి అంటే మన భారతదేశంలో ఈ విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు అయితేనేమి, ఇతర వాళ్ళు అయితేనేమి కేంద్ర శాసనసభకు ఎన్నికయ్యేటువంటి అవకాశం, అలాగే ఈ విద్యా సంస్థల్లో పెద్ద పెద్ద పోస్టులలో ఉండేదానికి అవకాశం దీని వల్లనే మనకు పొందినారనమాట. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండ్ థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్.
సో ఫస్ట్ ఆప్షన్ ఏంది, ఇది ఇంకా కరెక్ట్. సో అసలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొలి ఐఎన్సీ సమావేశంలో ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా సాటిస్ఫాక్టరీగా లేవు, ఈ అంశాలన్నింటినీ కూడా మార్పు చేసి భారతదేశంలో కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కూడా మనకి ఏంటనేసి అంటే అబ్జల్యూట్లీ కరెక్ట్ అనేసి మనం చెప్పొచ్చు. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి 1, 2, 3. సో పైవన్నీ కూడా ఆల్ ఆర్ కరెక్ట్ అనేసి మనం చెప్తాం. పైవన్నీ కూడా సరైనటువంటి సమాధానాలు అనేసి మనం చెప్తాం. సో ఆన్సర్ 4D అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అండి. చెక్ చేయండి ఒకసారి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Who said that the Battle of Plassey may be truly said to have decided fate of the French in India? సో ప్లాసీ యుద్ధం గురించి ఇలాంటి ఒక స్టేట్మెంట్ని చెప్పినటువంటి ఒక వ్యక్తిగా, ఒక చరిత్రకారుడుగా, ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్తాం? జేఎన్ సర్కార్, బిపిన్ చంద్ర, ఆర్సి మజుందార్, ఆర్సి దత్. ట్రై చేయండి. ఓకే, ఏం లేదండి, ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ప్లాసీ యుద్ధం మీద బిట్ అనమాట. ప్లాసీ యుద్ధం అనేది ఫ్రెంచ్ వాళ్ళకి భారతదేశంలో వాళ్ళ తలరాచని నిర్ణయించేదిగా మారినది అని చెప్పింది ఎవరు? సో ప్లాసీ యుద్ధం గురించి భారతదేశంలో ఫ్రెంచ్ వారి యొక్క ఫేట్ని డిసైడ్ చేసేటువంటి ఒక యుద్ధంగా ఉండినది అని చెప్పింది ఎవరు? ట్రై చేయండి. ఓకే, సో ఆన్సర్ ఏంటనేసి అంటే బిపిన్ చంద్ర అనేసి కాదు, ఆర్సి మజుందార్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానం అని చెప్తాం. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ప్లాసీ యుద్ధము 1757 జూన్ 23వ తారీఖున జరిగినది అనే ఒక అంశాన్ని మీకు ఆల్రెడీ తెలుసు. సో ప్లాసీ యుద్ధం అనేది సిరాజ్ ఉద్దౌలాకి అలాగే రాబర్ట్ క్లైవ్కి వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక యుద్ధాన్నే మనం ఏమంటాం అనేసి అంటే ప్లాసీ యుద్ధము అనేసి మనం చెప్తాం. సో 1757 జూన్ 23వ తారీఖున ప్లాసీ అనే ఒక ప్రాంతంలో జరిగినటువంటి ఒక యుద్ధాన్నే మనం ప్లాసీ యుద్ధము అనేటువంటి పేరుతో మనం చెప్పుకుంటాం. ఈ యుద్ధంలో మొత్తానికి ఏంటనేసి అంటే రాబర్ట్ క్లైవ్ అనే ఒక వ్యక్తి విజయం సాధిస్తాడు. ఎలా అంటే దొంగ దెబ్బ తీసి సిరాజ్ ఉద్దౌలాకి సంబంధించిన కొంతమంది వ్యక్తులని రాబర్ట్ క్లైవ్ ఏంటనేసి అంటే కొనుగోలు చేసి వాళ్ళని ఏంటనేసి అంటే లంచం ఇచ్చి మభ్యపెట్టి సిరాజ్ ఉద్దౌలాకి సంబంధించినటువంటి మెజారిటీ మనుషులందరినీ కూడా తన వైపున తిప్పుకొని ఏంటనేసి అంటే ఈ యుద్ధాన్ని ప్రారంభించాడు. ఆ విషయం తెలియక మన సిరాజ్ ఉద్దౌలా యుద్ధంలో పాల్గొనగా చివరికి ఏంటనేసి అంటే ఓడిపోయాడు అనమాట. అయితే సిరాజ్ ఉద్దౌలా తరపున చివరి వరకు పోరాడిన ఇద్దరు పోరాట యోధులు, ఇద్దరు గొప్ప వ్యక్తులుగా మనం ఎవరిని చెప్పుకుంటామనేసి అంటే మోహన్ లాల్ అలాగే మీర్ మదన్. అంటే సిరాజ్ ఉద్దౌలాకి అతని వైపు ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు వెన్నుపోటు పొడిచారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్లాసీ యుద్ధంలో ఇతని వైపున చివరి వరకు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామనేసి అంటే మోహన్ లాల్ అలాగే మీర్ మదన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు చివరి వరకు ఏంటనేసి అంటే అతని తరపున పోరాడి సో వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చారనమాట. అయితే చివరికి సిరాజ్ ఉద్దౌలా యుద్ధాన్ని ఓడిపోయి పారిపోతాడు. పారిపోయినటువంటి సిరాజ్ ఉద్దౌలాని పట్టుకుని బంధించేటటువంటి ఒక బాధ్యతని ఎవరికి అప్పచెప్తారంటే మీర్ జాఫర్ అనేసి ఒక ఆయన ఉంటాడు, ఆయనకు కాదు వాళ్ళ కొడుకు ఉంటాడు మీర్ మిరాన్ అనేసి. ఆ మీర్ మిరాన్ అనే ఒక వ్యక్తికి బాధ్యతలు అనేటివి అప్పచెప్పడం జరిగింది. ఈ విధంగా సిరాజ్ ఉద్దౌలాని పట్టుకొని బంధించేటువంటి బాధ్యతని మీర్ మిరాన్ అనే ఒక వ్యక్తికి అప్పగించారు. ఆ మీర్ మిరాన్ సిరాజ్ ఉద్దౌలాని పట్టుకొని బంధించి తర్వాత కాలంలో ఉరిదీశారు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది దానికి సంబంధించి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి అంటే భారతదేశంలో బ్రిటిష్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేయడానికి పునాది వేసినటువంటి ఒక యుద్ధం అనేసి మనం దేన్ని చెప్తాం అనేసి అంటే ఈ యుద్ధాన్ని మనం చెప్తాం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి
పునాదులు వేసినటువంటి ఒక యుద్ధం అనేసి మనం దేని చెప్తామనేసి అంటే ఈ యుద్ధాన్ని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఆ యుద్ధం వల్ల భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసేశారు. దానివల్ల బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ మొత్తంలో భారతదేశం మీద ప్రభావాన్ని చూపించగలుగుతూ ఉన్నారు. ఫ్రెంచ్ వాళ్ళు తమ ప్రభావాన్ని కొద్ది మొత్తంలో తగ్గిపోయింది అనేసి కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీనికి ఆన్సర్ ఏంటి? తో టిప్పు సుల్తాన్ వాస్ వెరీ క్రూయల్ టువార్డ్స్ హిస్ ఎనిమీ. హీ వాస్ ఇన్క్లైన్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పవర్స్? ఆన్సర్ ఏంటి? బ్రిటిషు, ఫ్రెంచ్, పోర్చుగీసు, డెనిష్. ఓకే. సో టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అనమాట. ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటనేసి అంటే ఆప్షన్ బి. సో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఫ్రెంచ్ వాళ్ళకి మద్దతుగా ఏంటనేసి అంటే ఉంటాడు. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము అనేసి మనం చెప్తాం. సో టిప్పు సుల్తాన్ అంటా ఉన్నా, టిప్పు సుల్తాన్ అన్న వెంటనే కొన్ని బేసిక్ పాయింట్స్ మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. టిప్పు సుల్తాన్ యొక్క అసలు పేరు ఏంటండి? ఫతే అలీ ఖాన్ సాహెబ్ అనేటువంటి పేరుతో మనం చెప్పుకుంటాం. టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న పేరేంటి? హైదర్ అలీ. అతని పేరు అసలు పేరు ఏంటంటే ఫతే జంగ్ హైదర్ అనేసి మనం చెప్తాం. టిప్పు సుల్తాన్ బిరుదు ఏంటనేసి అంటే టైగర్ ఆఫ్ మైసూర్ లేదా మైసూర్ టైగర్, మైసూర్ పులి అనేటువంటి పేరుతో చెప్పుకుంటాం. భారతదేశంలో తొలి జాతీయవాది అని చెప్తాం. పరమత సహనం కలిగిన వ్యక్తి అని చెప్తాం. దక్షిణ భారతదేశ నెపోలియన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సౌత్ ఇండియన్ నెపోలియన్, ఇండియన్ నెపోలియన్ అనేసి సముద్రగుప్తుని మనం చెప్తే దక్షిణ భారతదేశ నెపోలియన్ అనేసి మనం ఎవరిని చెప్తాం అనేసి అంటే ఇతన్నే చెప్పుకుంటాం. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలనేటువంటి ప్రయత్నాన్ని చేసినటువంటి తొలి వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే ఇతడినే మనం చెప్తాం అన్నమాట. ఈ విధంగా భారతదేశం నుండి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టేందుకోసం ఫ్రాన్స్, ఈజిప్ట్, ఆఫ్ఘనిస్తాన్, అరేబియా వంటి దేశాలకి రాయబారులు పంపించిన ఒక వ్యక్తిగా టిప్పు సుల్తాన్ మనం చెప్తాం. అలాగే ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన ఒక చక్రవర్తి నెపోలియన్ బొనపార్టే, నెపోలియన్ బొనపార్టే అనే ఒక వ్యక్తికి లేదా నెపోలియన్ అనే ఒక వ్యక్తికి లేఖలు రాస్తాడండి. ఏంటనేసి అంటే ఈ విధంగా భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు అతలాకుతలం చేస్తూ ఉన్నారు, మీరు మాకు సపోర్ట్ చేసినట్లయితే భారతదేశం నుండి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొడతామని చెప్పి ఫ్రెంచ్ దేశానికి సంబంధించినటువంటి నెపోలియన్ అనే ఒక వ్యక్తికి లేఖలు కూడా రాసినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే ఇతన్ని చెప్పుకుంటాం. కాకపోతే వాళ్ళ దగ్గర నుండి సరైనటువంటి రెస్పాన్స్ అనేది లేకపోవడంతో ఇతను ఏంటనేసి అంటే డీలా పడతాడనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే టిప్పు సుల్తాన్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రెంచ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి జాకోబిన్ క్లబ్, ఫ్రెంచ్ వాళ్ళు ఏర్పాటు చేసిన జాకోబిన్ క్లబ్, ఫ్రెంచ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి జాకోబిన్ క్లబ్లో సభ్యత్వం పొందినటువంటి తొలి భారతీయుడు అనేసి మనం చెప్తాం. ఫ్రెంచ్ వాళ్ళు ఏర్పాటు చేసిన జాకోబిన్ క్లబ్ అంటా ఉన్నాం. రాజుకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏంటనేసి అంటే ఆశ్రయాన్ని కల్పించడం కోసం బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక సంస్థనే జాకోబిన్ క్లబ్ అంటాం. ఇండైరెక్ట్గా మనం చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేయాలనుకుంటా ఉంటారో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం కోసం ఫ్రెంచ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థనే మనం ఏమంటాం అనేసి అంటే జాకోబిన్ క్లబ్ అంటాం. ఈ విధంగా అలాంటి జాకోబిన్ క్లబ్లో సభ్యత్వం పొందినటువంటి తొలి భారతీయుడు, అలాంటి జాకోబిన్ క్లబ్లో సభ్యత్వం పొందినటువంటి తొలి భారతీయుడు అనేసి మనం ఏమని చెప్తాం అనేసి అంటే ఇతడినే మనం ఇక్కడ చెప్తాం అనే ఒక అంశాన్ని కూడా మీరు గమనించాలి. అలాగే టిప్పు సుల్తాన్ స్వేచ్ఛకి గుర్తుగా వాళ్ళ రాజధాని శ్రీరంగపట్నంలో ఒక వృక్షాన్ని నాటించాడు. ఆ వృక్షాన్ని మనం ఏమంటాం అనేసి అంటే ట్రీ ఆఫ్ లిబర్టీ అనే ఒక పేరుతో చెప్పుకుంటాం. స్వేచ్ఛకి గుర్తుగా టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నంలో
నాటినటువంటి ఒక ఫేమస్ వృక్షానికి గల పేరు ఏంటనేసి అంటే ట్రీ ఆఫ్ లిబర్టీ అనేటి ఒక పేరుతో మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ఆన్సర్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇంకా టిప్పు సుల్తాన్ సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో, థర్డ్ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో, ఫోర్త్ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి 1799 సంవత్సరంలో 1799 సంవత్సరంలో 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా జనరల్ స్టువార్ట్ అనేటువంటి వ్యక్తి చేతిలో వీర మరణం పొందడం జరిగింది అనేసి మనం ఇక్కడ చెప్తాం. సో ఇది దానికి సంబంధించి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అబౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఆర్ కరెక్ట్? కింది వాణిలో 1935 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి సరైనటువంటి అంశాన్ని గుర్తించండి. సో 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి సరైనటువంటి అంశాన్ని గుర్తించండి అనేసి అడుగుతా ఉన్నారు. ట్రై చేయండి. ఓకే, సో 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్కి సంబంధించి సరైనటువంటి సమాధానం. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్ వాస్ రికమెండెడ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సెక్రటరీ భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి పదవి రద్దు. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ప్రావిన్సెస్ వేర్ ఇంట్రడ్యూస్డ్. సో బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ఏర్పాటు. ట్రై చేయండి. ఓకే, సరే. సో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో అనేక చట్టాలను తీసుకువచ్చారండి. ఆ చట్టాలలోకెల్లా అత్యంత అత్యంత సమర్థవంతమైనది మరియు సుదీర్ఘమైనది మరియు వివరణాత్మకమైనది మనం ఏం చెప్పుకుంటాం అనేసి అంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ని చెప్పుకుంటాం. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు రెగ్యులేటింగ్ చట్టాలని, చార్టర్ చట్టాలని, కౌన్సిల్ చట్టాలని, భారత ప్రభుత్వ చట్టాలని ఎన్నో చట్టాలు తీసుకొని వచ్చారు. ఆ చట్టాల్లోకెల్లా అత్యంత సుదీర్ఘమైనది మరియు అత్యంత వివరణాత్మకమైనది అనేసి మనం దేన్ని చెప్పుకుంటాం అనేసి అంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ని మనం చెప్పుకుంటాం. ఈ చట్టంలో ఏంటనేసి అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కనపడుతున్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్, దీని ఆధారంగా మన భారతదేశంలో ఏంటనేసి అంటే ఫెడరల్ కోర్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాల పరిష్కారాల కోసం ఏర్పాటు చేయడమే మనం ఏమంటామంటే ఏర్పాటు చేసినబడినదే మనం ఏమంటామంటే ఫెడరల్ కోర్ట్ అని చెప్తాం. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడం కోసం, సమాఖ్యపరమైనటువంటి వివాదాలను పరిష్కరించడం కోసం ఫెడరల్ కోర్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరనేసి అంటే సర్ మౌరిస్ గోయర్ అనేసి మనం చెప్తాం. గతంలో 1773 ఆ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఏర్పడితే దానికి సంబంధించి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇన్ఫే అని చెప్తాం. కానీ ఫెడరల్ కోర్టులో తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరనేసి అంటే సర్ మౌరిస్ గోయర్ అనేసి మనం చెప్తాం. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అలాగే 1858 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనేసి మనం చెప్తాం. 1858 భారత ప్రభుత్వ చట్టం. ఆ చట్టం ఆధారంగా మన భారతదేశంలో భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి అనే ఒక పదవిని క్రియేట్ చేశారు. భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి అనే ఒక పదవిని క్రియేట్ చేశాడు. అంటే భారతదేశంలో వైస్రాయ్కి అలాగే బ్రిటన్ ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉండేటువంటి ఒక పదవినే మనం ఏమంటాం అనేసి అంటే భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి అనేసి మనం చెప్తాం. సో భారతదేశంలో వైస్రాయ్కి అలాగే బ్రిటన్లో ఉన్నటువంటి బ్రిటన్ ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉండేటువంటి ఒక పదవినే భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి అనేసి మనం చెప్తాం. సో ఈ భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి అనేటువంటి ఈ పదవి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే బ్రిటన్లో ఉంటుంది. కానీ ఇతను ఏమన్నా పని చేస్తున్నాడంటే పెద్దగా పనిచేసిందేమీ లేదు. సో కాబట్టి ఈ యొక్క పదవిని మన భారతీయుల యొక్క కోరిక మేరకు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క నాయకుల యొక్క కోరిక మేరకు బ్రిటిష్ వాళ్ళు దాన్ని పరిగణలో తీసుకొని 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఆధారంగా రద్దు చేశారు. సో ఏ చట్టం ఆధారంగా దీన్ని ప్రవేశపెట్టారు అనేసి అంటే 1858 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనేసి గుర్తుపెట్టుకోవాలి. ఏ చట్టం ఆధారంగా దీన్ని రద్దు చేశారు అనేసి అంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనేసి మనం ఇక్కడ గమనించవలసి ఉంటుంది. అలాగే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ద ప్రావిన్సెస్ వేర్ ఇంట్రడ్యూసెడ్. ప్రావిన్సెస్లో బాధ్యతయుతమైనటువంటి ప్రభుత్వాన్ని కల్పిస్తామని చెప్పేసి చెప్తారు. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, సుప్రీం బ్యాంకు, అతిపెద్ద బ్యాంక్ అనేసి మనం చెప్పుకుంటాం. దాన్నే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. సో అలాంటి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ చట్టం ఆధారంగా ఏర్పడింది అనేసి అంటే 1935 చట్టం ఆధారంగా. సో ఇవన్నీ కూడా ఎప్పుడు అమల్లోకి వస్తాయనేసి అంటే 1935 యాక్ట్లో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా 1937 ఏప్రిల్ 1వ తారీఖున అమల్లోకి రావడం జరుగుతుంది. ఓకేనా. సో అది దానికి సంబంధించి. ఇంకా 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్లో ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే బొంబాయి నుండి సింధు రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. బొంబాయి నుండి సింధు రాష్ట్రాన్ని, అలాగే బీహార్ నుండి ఒరిస్సా రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఏర్పాటైనటువంటి మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏంటనేసి అంటే సింధు మరియు ఒరిస్సా అనేసి మనం చెప్తాం. భారతదేశంలో భాష ఆధారంగా, లాంగ్వేజ్ ఆధారంగా ఏర్పాటైనటువంటి మొట్టమొదటి రాష్ట్రాలు ఏంటనేసి అంటే సింధు మరియు ఒరిస్సా అని చెప్తాం. ఏ చట్టం ఆధారంగా ఏర్పాటయ్యాయి? 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఆధారంగా సింధు మరియు ఒరిస్సా అనేటువంటి ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అదేంటి సార్, మన ఆంధ్రప్రదేశ్ అంటారు కదా, అదేంటి అనేసి అంటే అదేం కాదండి, అది స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇది స్వతంత్రం రాకముందు. బిట్స్ చెప్తాను, జాగ్రత్త నోట్ చేసుకోండి. NOTE నోట్ అని పెట్టుకొని ఆ నోట్లో రాసే ప్రయత్నం చేయండి. స్వతంత్రానికి పూర్వం భాష ఆధారంగా ఏర్పాటైనటువంటి తొలి రాష్ట్రాలు సింధు మరియు ఒరిస్సా. స్వతంత్రం వచ్చిన తర్వాత భాష ప్రాతిపదికన లేదా భాష ఆధారంగా ఏర్పాటైనటువంటి తొలి రాష్ట్రాలు ఏంటనేసి అంటే ఈ విధంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్ర రాష్ట్రము అనేటువంటి పేరుతో మనం చెప్తాం. సో ఇది దానికి సంబంధించి. అంటే తెలుగు మాట్లాడే వాళ్ళంతా అక్కడ అనేసి, సింధు భాష మాట్లాడే వాళ్ళంతా ఒక చోట, ఒరియా భాష మాట్లాడే వాళ్ళ చోట అనేసి అర్థం అనమాట. అలాగే ఈ చట్టం ఆధారంగా భారతదేశం నుండి బర్మాను వేరు చేశారు. సో భారతదేశం నుండి బర్మా, ఇప్పుడు మయన్మార్ అనేసి పిలుస్తూ ఉన్నాం, ఆ దేశాన్ని ఎప్పుడు వేరు చేయడం జరిగిందంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఆధారంగా భారతదేశం నుండి బర్మాని వేరు చేయడం జరిగింది అనే ఒక అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహించడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఈ చట్టం ఆధారంగా. దాన్నే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్తా ఉన్నాం. సో భారతదేశంలో సివిల్ సర్వీస్ పదవుల నియామకం కోసం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారనేసి అంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఆధారంగా. ప్రస్తుతం దాన్ని మనం UPSC అనేసి మనం పిలుస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, APPSC అని, TSPSC అని, వెస్ట్ బెంగాల్ PSC అని, ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో పోటీ పరీక్షలు నిర్వహించడం కోసం PSCలని ఏర్పాటు చేసేటువంటి ఒక చట్టంగా కూడా మనం దేన్ని చెప్పుకుంటాం అనేసి అంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ని మనం చెప్పుకుంటాం. ఇలా ఉంటాయండి ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఆన్సర్ ఏంటి మొత్తానికి? పైవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మ్యాచెస్ ఆఫ్ ద పీసెంట్ మూవ్మెంట్ విత్ ట్రైబల్ విత్ దేర్ లీడర్స్ ఆర్ కరెక్ట్? క్రింది వానిలో రైతుల తిరుగుబాట్లు, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చాను, సరిగా ఉన్నటువంటి అంశాన్ని గుర్తించండి. ఇండిగో రెవాల్ట్ బిష్ణు చరణ్ బిశ్వాస్, మోప్లా రెబలియన్ కున్ అహ్మద్ హాజీ, ఏకా మూమెంటు మదరాయి పసి, రంపా రెబలియన్ అల్లూరి సీతారామరాజు. అన్నీ కూడా ఇంపార్టెంట్వి, జాగ్రత్త చూసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో లాస్ట్ క్వశ్చన్. సో లైవ్లో వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే, సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? సరే చూద్దాం. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇండిగో రెవాల్ట్ అనేది నీలిమందు విప్లవం అనేసి మనం చెప్తాం. విష్ణు చరణ్ బిశ్వాస్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. మోప్లా రెబలియన్ కున్ అహ్మద్ హజ్ అనే ఒక వ్యక్తి, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఎకా మూమెంటు పసి మదరీ పసి అనేసి మనం చెప్తాం.
రంపా రెబలియన్ మీకు తెలిసిందే, అల్లూరి సీతారామరాజు అనేసి మనం ఇక్కడ చెప్తాం. సో కాబట్టి ఆన్సర్ ఏంటి అనేసి అంటే పైవన్నీ కూడా సరైనటువంటి సమాధానాలు అనేసి మనం చెప్తాం. ఓకేనా? సో ఇక ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇస్తాను, వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇన్ విచ్ ఇయర్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ హ్యాపెండ్? చౌరీ చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ వరకు చాలండి. సో మిగతా క్వశ్చన్లన్నీ కూడా మనం ఏంటనేసి అంటే 8 PM సెషన్లో లైవ్ క్లాస్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అలాగే మరాఠా 24/7లో డిఫరెంట్ బ్యాచెస్ మీకు అందుబాటులో ఉన్నాయండి. మీరు ఏ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సీ గ్రూప్ 2 బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్నా, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్నా, ఈఎంఆర్ఎస్ కానీ, సచివాలయం కానీ, హాస్టల్ వార్డెన్ కానీ, ఏదైనా బుక్స్ పర్చేజ్ చేయాలనుకున్నా, సో అవన్నీ కూడా మీకు కామెంట్ సెక్షన్లో బుక్స్ యొక్క లింక్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. సో ఆ లింక్స్ పైన మీరు క్లిక్ చేసి మీరు ఏంటనేసి అంటే Y566 వ్యూ ఆఫర్స్ అనేటువంటి దగ్గర Y566 అనేటువంటి మన ప్రోమో కోడ్ అప్లై చేయండి. 17+% డిస్కౌంట్ ఏంటనేసి అంటే మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ క్లాస్కి సంబంధించిన సమాచారం. సో సెషన్ నచ్చినట్లయితే జస్ట్ చూసి వెళ్ళిపోకోకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.